హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మా బాబుది 8th బర్త్డే అనమాట. మా బాబు బర్త్డే కేక్ థీమ్ అన్నది ఈ ఇయర్ నాకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో బాబు బాగా మైండ్ క్రాఫ్ట్ సిరీస్లు చూస్తూ ఉంటాడు అనమాట. మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఆడతాడు, మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ చూస్తుంటాడు. మైండ్ క్రాఫ్ట్ గురించే ఏదైనా ఆయన థాట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆ మైండ్ క్రాఫ్ట్ పైన ఆర్ఎల్స్ లెగో పైన చేస్తూ ఉంటాడు అనమాట, ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ ఇయర్ ఎట్లాగైనా సరే ఈ లెగో అయితే అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఎన్ని షాప్స్లో అడిగినా కానీ బేకరీస్లో లేదండి, చాలా కష్టం, మేము చెయ్యము అని చెప్పేసి అన్నారు. అది నాకు చేయడం కూడా కొంచెం ఇబ్బంది అనే అనిపించింది. ఒకవేళ వాళ్ళ త్రూ అవ్వకపోతే నేనన్నా ఇంట్లో ట్రై చేద్దాం ఏదైనా డెకరేషన్ అని అనుకుంటే అది కూడా నాకు కొంచెం టాస్క్ అనే అనిపించింది. సో నేను మైండ్ క్రాఫ్ట్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఎవ్రీథింగ్ గ్రీన్ ఆరెల్స్ బ్రౌన్, ఈ 2 కలర్స్లోనే ఉండాలి. అండ్ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను వెతికాను ఫస్ట్. ఆ స్టిక్కర్స్ ఏమైనా దొరుకుతాయేమో మనం కేక్ పైన ఇట్లా పెట్టడానికి అని, ఎక్కడ కూడా దొరకలేదు. సో నేనేం చేశాను, ఇంకా ఐడియాస్ ఉంటాయి కదా మనకు, ఇట్లా కాకపోతే అట్లా చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ వాటిని ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. ప్రింట్అవుట్స్ తీసుకొని అవన్నీ పీసెస్గా కట్ చేసి ఒక పేపర్ పైన ఫెవికాల్తో స్టిక్ చేసి మళ్ళీ ఈ టూత్ పిక్స్ ఉంటాయి కదా కొంచెం పెద్దవి, సో అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నీట్గా కట్ చేసుకొని ఆ టూత్ పిక్స్ వాటి వెనకాల స్టిక్ చేసి ప్లాస్టర్ పెట్టి స్టిక్ చేశాను అనమాట. ఎక్సెస్ ప్లాస్టర్ అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసినాను. నేనైతే ఈ విధంగా మా బాబు కేక్ అయితే సక్సెస్ఫుల్గా నేను నా ఐడియాస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి చేయడం అయితే జరిగిందనమాట. అసలు ఇంటిని స్టిక్ చేసేటప్పటికి నేను ఎక్కువసేపు కింద కూర్చోలేను. బేసిక్గా ఆ కూర్చునేసరికి కాళ్ళు కూడా తిమ్మిర్లు వచ్చేసినాయి అనమాట. సో ఫైనల్గా అయితే నేను బాబు కేక్ అన్నది సక్సెస్ఫుల్గా నా మైండ్లో ఏదైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి కేక్ అయితే చాలా బాగా చేసినాను. చూడండి, క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ విధంగా నేను ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చాలా నీట్ అండ్ డీటెయిల్గా వచ్చినాయి. మన మైండ్లో ఏదైనా తిరిగింది, మనకు ఏమైనా థాట్స్ వచ్చినాయి అని చెప్పి అనుకుంటే మాత్రం ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయొచ్చు ఈజీగా. ఏదో ఒక వే ఉంటుంది దానికి. అండ్ ఈ విధంగా ఆ మాస్క్ అనమాట పిల్లలకి తీసుకున్నాను. ఈ మాస్క్లో ఏంటంటే కింద ఈ విధంగా చెమ్కీలు వచ్చినాయి. పిల్లలకి మూతి దగ్గర కొంచెం ఇట్లా చీదరగా ఉంటుంది కదా, డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి అవన్నీ పీకడం అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇవి కూడా చేసుకున్నాను. ఓవరాల్గా ఈవినింగ్ 4:30 వరకు అయితే లైట్గా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నాకు ఈ విధంగా బాక్సెస్ అండ్ ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఏదైతే ఉందో అది కూడా 3Dలో వచ్చింది అనమాట. ఓవరాల్గా అయితే కేక్ డెకరేషన్ అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే ఈ విధంగా వచ్చింది ఫైనల్గా. అండ్ ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ చిన్న ఐడియాస్ పిల్లలకు చాలా హ్యాపీని కలిగిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.